హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నామినేషన్స్ నుండి రీతు చౌదరిని సేవ్ చేసిన డెమోన్ పవన్. రీతు చౌదరి సహకారంతో మొన్నటి ఎపిసోడ్లో కెప్టెన్ అయినటువంటి డెమోన్ పవన్ శనివారం ఎపిసోడ్లో తన తప్పుని గ్రహించి తన కెప్టెన్సీని తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే మీరు ఒక ప్రోమోని చూసుంటారు. ఈ ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన పోటీ జరుగుతోంది. ఇది ఆదివారం ఎపిసోడ్లోనే జరగడం విశేషం. ఈ ప్రోమోలో టైర్ల టాస్క్ని మనం గమనించవచ్చు. ఈ టాస్క్లో ఇమాన్యుయల్, భరణి, మనీష్ మరియు డెమోన్ పవన్ పాల్గొంటారు. ఈ టాస్క్ చివరిలో డెమోన్ పవన్ గెలిచిపోయినా తన కెప్టెన్సీని తిరిగి రప్పించుకున్నాడట. అయితే కెప్టెన్సీ అయ్యాక ఆయన ఇంట్లోని టెనెంట్స్కిగా ఉన్న కంటెస్టెంట్స్కి పలు బాధ్యతలు అప్పగించాడు. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్స్లో తప్పుడు సంచాలకుగా వ్యవహరించిన రీతు చౌదరిని అత్యధిక శాతం మంది నామినేట్ చేశారట. అయితే చివరిలో బిగ్ బాస్ డెమోన్కి ఒక స్పెషల్ పవర్ని అందిస్తూ ఒకరిని డైరెక్ట్గా నామినేషన్స్ నుండి సేవ్ చేసి మరొకరిని నామినేషన్స్లోకి పంపమన్నాడట. ఆయన ఎవరిని సేవ్ చేశాడో సమాచారం లేదు, కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రీతు చౌదరిని సేవ్ చేసినట్టు టాక్. ఆమె డెమోన్ పవన్ కెప్టెన్ అవ్వాలని కోరుకున్నది దీనికోసమే. ఇదే గనుక నిజమైతే ఈ రోజు జరగబోయే ఎపిసోడ్తో డెమోన్ పవన్ సాధించిన పాజిటివిటీ మొత్తం బూడిదలో పోసినట్టే అనుకోవచ్చు. డెమోన్ పవన్ కి కాస్త తెలివి ఉన్నా తన తోటి టెనెంట్స్ లో నామినేట్ అయిన వాళ్ళని సేవ్ చేయాలి. చూడాలి మరి రేపు ఏం జరగబోతోంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.